హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ బై సుధా. ఈరోజు కొత్తిమీర టమాటా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. టమాటాలు పావు కేజీ, కొత్తిమీర చిన్న కట్ట, 6 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు తీసుకుని వేయించేసుకుందాము. అవి ఒక గిన్నెలోకి తీసేసుకుని కొత్తిమీర అయితే వేయించుకుందాము. కొత్తిమీర బాగా మగ్గాక పక్కగా తీసుకుని టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని బాండీలో వేసి కొంచెం చింతపండు వేసి 2 మగ్గబెట్టుకుందాము. కాసేపు మూత పెట్టేసి ఉంచేస్తే బాగా వాటర్ అంతా ఇంకిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారాక ముందుగా మిక్సీ జార్లోకి వేయించిన పోపు దినుసులు, కొత్తిమీర, 5-6 ఎల్లుల్లిపాయ రేకలు, ఉప్పు వేసి కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకుందాము. తర్వాత టమాటా ముక్కలు వేసేసి గ్రైండ్ చేసేసుకుని బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి.